సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సింగరేణిలో ఘనంగా వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ను జీఎం సంజీవరెడ్డి ప్రారంభించారు. తెలంగాణకే సిరుల మణిహారంగా సింగరేణికి పేరుందని సంజీవరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ విధులను నిర్వహించినటువంటి ఉద్యోగులకు బహుమతులు అందజేశారు. ఈరోజు మరి సింగరేణి వ్యాప్తంగా యొక్క సింగరేణి మనకి దినోత్సవాలు జరపడం జరుగుతుంది. ఈ సింగరేణి డే అనేది మీ అందరికీ తెలుసు. మనకి 1889లో మనం మరి ఇల్లంద గ్రామంలో మనం బ్రిటిష్ వారి టైంలో యొక్క బొగ్గు గనులు స్టార్ట్ చేసుకున్నాం. తర్వాత ఇది సింగరేణి 1923లో డిసెంబర్ 23న నామకరణం దిద్దుకొని సుమారుగా 133 సంవత్సరాలు మనకు ఘనచరిత్రను కలిగినటువంటి ఈ యొక్క పబ్లిక్ సెక్టర్ సౌత్ ఇండియాలోనే మరి అతిపెద్ద గొప్ప కంపెనీగా ఎరాజిల్లుతూ అనేక పవర్ సెక్టర్స్ కూడా మనం కంటిన్యూగా మనకి క్వాలిటీ కోళ్ళు మనం టైమ్లీ సప్లై చేస్తూ ఎక్కడ కూడా పవర్ ప్రాబ్లం లేకుండా చూడటం జరుగుతుంది. పర్టికులర్గా తెలంగాణ రాష్ట్రంలో ఇది ఏకైక పెద్ద మనకి బొగ్గు సంస్థ. దీని ద్వారా తెలంగాణ రాష్ట్రానికే కాకుండా మన దగ్గరలో ఉన్నటువంటి మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ కూడా మనం కోళ్ళు నిరంతరం సప్లై చేయడం జరుగుతూ ఉన్నది. దీంట్లో సుమారుగా ఈ రోజున మనకి సింగరేణి వ్యాప్తంగా సుమారుగా 43,000 మంది మరి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, అదేవిధంగా సుమారుగా 35,000 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ ఈ సంస్థలో పనిచేస్తున్నారు. మరి ఈ సంవత్సరం 2023-24 ఆర్థిక సంవత్సరానికి మనకు నిర్దేశించినటువంటి సుమారుగా 70 మిలియన్ల టన్నులు మనం రీచ్ కావడానికి ఆల్మోస్ట్ 100% సాధిస్తూ యాజ్ ఆన్ డేట్ ముందుకెళ్తుంది. దీంట్లో భాగం ఏంటంటే శ్రీరాంపూర్ ఏరియా మరి ఈ ప్రతి స్టేడియంలో ఈరోజు మరి ఈ సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అనేక స్టాల్స్ మీ అందరికీ తెలుసు మనం ఇక్కడ చేసుకొని పబ్లిక్ ఇవన్నీ కూడా ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. సాయంత్రం మనం 6 గంటల నుంచి మనకు సుమారుగా 10:30 వరకు కూడా అనేక కార్యక్రమాలు ఇక్కడ మనం జరుపుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా సింగరేణులందరూ కూడా యాజమాన్య తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ వారందరూ కూడా ఈ యొక్క పండుగలో పాల్గొని మరి దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నారు. ఈరోజు మరి సింగరేణి వ్యాప్తంగా యొక్క సింగరేణి మనకి దినోత్సవాలు జరపడం జరుగుతుంది. ఈ సింగరేణి డే అనేది మీ అందరికీ తెలుసు. మనకి 1889లో మనం మరి ఇల్లంద గ్రామంలో మనం బ్రిటిష్ వారి టైంలో యొక్క బొగ్గు గనులు స్టార్ట్ చేసుకున్నాం. తర్వాత ఇది సింగరేణి 1923లో డిసెంబర్ 23న నామకరణం దిద్దుకొని